భానుమతి, మీరా ఏమిటిలా వచ్చారు? చూడమ్మా, 4 గోడల మధ్య మీకు జరిగిన పెళ్లే కాదని, మీ ఇద్దరు పందెం కాసుకున్నా పంతాలకు పోయినా ఈ రోజు 10 మంది ముందు మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. అందుకు సాక్ష్యం నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం. మనస వాచ కర్మణ నిన్ను తన భార్యగా స్వీకరించాలని నా కొడుకు అనుకున్నాడు. కనుకే పోలీస్ స్టేషన్లో తాళిబుట్టు కట్టాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ అత్తయ్య కోడల్ని తనతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందమ్మా. క్షమించండి, నేను రాలేను. అదేమిటమ్మా, వాడి మీద నీకింకా కోపం పోలేదా? ఇంకా వాడంటే నీకు చిన్న చూపేనా? లేదత్తయ్య, జయకృష్ణ అంటే నాకు భక్తే గాని పగలేదు, ప్రేమే కాని ప్రతీకారం లేదు. అయితే నువ్వు నాతో రావడానికి నీ అభ్యంతరం ఏమిటమ్మా? మీ ఇంటికి రావాల్సిన మనిషి ఇంకొకరున్నారు అత్తయ్య. ఎవరమ్మా? గౌరీ. దాన్ని గురించా నువ్వు చెప్పేది? అదొక పిచ్చి పిల్ల. గౌరీ ప్రేమను అంత తేలిగ్గా తీసేయకత్తయ్య. మీరంతా పిచ్చి పిల్లగా తీసేసిన గౌరీ హృదయం అనే దేవాలయంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంది. ఆ దేవుడి పేరు జయకృష్ణ. నిజానికి ఒక్కరోజైనా మీ అబ్బాయికి డూప్ భారీగా ఉండడానికి నేను ఇష్టపడలేదు. కానీ ఒక్కరోజైనా జయకృష్ణతో నిజమైన భార్యగా జీవించాలని తను కోరుకుంది. ఏ విధంగా చూసినా గౌరీ మీ ఇంటి కోడలు కావడానికి అర్హురాలు. నువ్వెవరివో, నీకు జయకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో ఈ ఊరందరికీ తెలిసిపోయింది. సాంప్రదాయాన్ని గౌరవించే ఈ గ్రామంలో అందరూ సగౌరవంగా బ్రతకాలంటే నువ్వు నాతో రాక తప్పదు. క్షమించండి అత్తయ్య, నా నిర్ణయం మారదు. నా కొడుకు కాపురం నిలబడితే అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు వస్తావని ఆశతోనే వెళ్తున్నాను. రేపు ఉదయం నేను ఎదురు చూసేది సూర్యుడి కోసం కాదమ్మా, నీ రాక కోసం. ఏం జరిగింది? ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉండేది. ఈ జయకృష్ణ తన మొగుడు కాలేదన్న బాధతో ఈ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్టుంది బాబు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఇన్స్పెక్టర్ గారు, గౌరీని చంపాల్సిన అవసరం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. తను ఎవరికీ ఏ అపకారం చేయలేదు. అదేదో పట్నం నుంచి వచ్చిన ఈ అమ్మాయే చెప్పాలి. అంటే మీ ఉద్దేశం? ఏముంది, ఈ పిల్ల నిన్న గౌరీని వెంట పెట్టుకుని తీసుకెళ్ళడం మా కళ్ళారా చూసాం. అవును, జయకృష్ణ పట్నంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని వల్లో వేసుకుందని గౌరీ నాతో చెప్పింది. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు రాత్రి గౌరీ ఇంటికి వెళ్ళిన అబద్ధమా? లేదు, వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? జయకృష్ణని ఒక్కరోజైనా తన భర్తగా పొందాలని ఆరాటపడ్డ గౌరికి శాశ్వతంగా జయకృష్ణతోనే పెళ్లి జరిపిద్దామని రాత్రి గౌరింటికి వెళ్ళాను. ఇదేమిటి? జయకృష్ణ నా ముందు నీ మెళ్ళో తాళిగట్టాడు, మీరిద్దరూ భార్యాభర్తలమని కథలు చెప్పారు. మళ్ళీ గౌరికి జయకృష్ణతో పెళ్లి జరిపించడానికి వెళ్ళానంటావు ఏమిటి? అది నా సంతోషం, ఇంతకంటే నేను ఎప్పుడేం చెప్పలేను. అలాగా?
మిగిలిందేమిటో కోర్టులో నువ్వే చెప్తావు గాని పద. అన్యాయం, నేను ఈ హత్య చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్, నేను ఈ హత్య చేయలేదు. కానిస్టేబుల్, అమ్మా నాన్న లేని నేను అన్నయ్య పెంపకంలో గారాభంగా పెరిగి ఇన్నాళ్ళు అహంకారంతో ఆడది చేయకూడని పనులెన్నో చేశారు. చివరికి ఆస్తి కోసం హిందూ స్త్రీ పవిత్రంగా భావించే వివాహాన్ని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈ హత్యను మాత్రం నేను చేయలేదు. నడు. స్వామి, గౌరీ చెప్పింది నువ్వు కాదు, మరెవరు చెప్పు. అంటే బడ్డీ కూడా ఫకీర్ కాడా? నిజాన్ని నా చాటుగా తగలబెట్టేస్తే అది కోర్టులో వెలుగు చూసేది ఎలారా? చెప్పు, గౌరీ ఎలా చనిపోయింది? నాకేం తెలీదు. ఎంత డబ్బు? గౌరీ ఎలా చనిపోయింది? ఎవరు చెప్పారు? వద్దంటే డబ్బు వీడికి ఎలా వచ్చింది? బండరావుల బాధ నిజం చెప్తాడు. చెప్పు, గౌరీని ఎవరు చెప్పారు? నన్ను వదులు, నిజం చెప్తాను. నువ్వు చెప్పదు. చెప్పు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో నా కొట్టుకు 4 మనుషులు వచ్చారు. ఎందుకు భయపడుతున్నావు? లైసెన్స్ లేదనా? హంబీ పీనేకెళ్ళి ఆయబే 4 పేరుతి. ఇదిగోండి. నీ పేరేంటి? ఫకీర్ హై. ఈ ఊళ్ళో భానుమతిని పట్నం నుంచి వచ్చిన పెట్టుంది, నీకు తెలుసా? తెలుసండి, ఒకసారి చూశాను. దాన్ని మా దగ్గర తీసుకురాగలవా? ఎంత ఇస్తారు? రేట్ ఇస్ యోర్స్, వేల్ ఇస్ అవర్స్. 50,000 ఇస్తారా? 25,000 అడ్వాన్స్, మిగిలిన తర్వాత తీసుకొస్తాను. టీవీలో ఉంటాం. వాట్ టైం? 10 గంటలు. చలో భాయ్, హమ్ బీర్ వహా పియేంగే. గౌరీ, ఏమిటి ఇలా వచ్చావు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా? అవును అన్నాను. ఇప్పుడు చేసుకుంటావా? ఇప్పుడా? అవును, ఈ రాత్రికే మన పెళ్లి జరిగిపోవాలి. ఈ రాత్రిక? జరిగితే ఈ రాత్రికే జరగాలి, లేకపోతే శాశ్వతంగా జరగదు. అలాగే చేసుకుందాం, పద. ఎక్కడికి? టీవీకి. అదే, అక్కడ గంగానమ్మ గుడి ఉందిగా, అక్కడ చేసుకుందాం పెళ్లి. పద. ఇదేంటి, గంగానమ్మ గుడికని ఇక్కడికి తీసుకొచ్చావు? దేవత దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా వెళ్ళాలి. టీవీలో శుభ్రంగా స్నానం చేయి, ఆ తర్వాత వెళ్దాం. రా. పవిత్రంగా స్నానం చేయి.
భానుమతిని తీసుకొచ్చా? తీసుకొచ్చాను సార్. బాత్రూంలో స్నానం చేస్తుంది. వెరీ గుడ్. మాట నిలబెట్టుకున్నా. కానరా భానుమతిని తీసుకురమ్మంటే దీన్ని తీసుకొచ్చావేంట్రా? సారీ బాసు, ఎంత ప్రయత్నించినా అమ్మాయి దొరకలేదు. ఈ రాత్రికి దీంతో కానిస్తే రేపు పవిత్రంగా గుళ్ళో తాళి కడతానని తీసుకొచ్చి వీళ్ళకప్ప చెప్తావంట్రా?